ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీలో 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకు రేపు పోలింగ్ జరగబోతోంది. ఎన్నికల్లో 4,14,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. దీనికి సంబంధించి మా రిపోర్టర్ సిద్ధంగా ఉన్నారు అప్డేట్ అందించేందుకు. విజయవాడ నుంచి రామ్, అలాగే తిరుపతి నుంచి కార్తీక్, కడప నుంచి రమేష్ సిద్ధంగా ఉన్నారు. మొదట మన విజయవాడ వెళ్దాం. విజయవాడ రామ్, పోలింగ్ మెటీరియల్ మొత్తం కూడా చేరుకుందా? ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? ఇప్పటిదాకా అయితే పోలింగ్ మెటీరియల్ అంతా పోలింగ్ స్టేషన్లు అన్నింటికీ కూడా చేరుకోవడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికే పోలింగ్ స్టేషన్లకు పోలింగ్ మెటీరియల్ వెళ్లే విధంగా కూడా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు మనం విజయవాడలో ఉన్నటువంటి ఒక పోలింగ్ స్టేషన్ లో ఉన్నాము. ఇక్కడ చూస్తే గనక పోలింగ్ స్టేషన్ లో మొత్తం అందరూ పోలింగ్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళ ఏవైతే మెటీరియల్ తెచ్చుకున్నారో ఆ మెటీరియల్ అంతటిని కూడా ఇక్కడ మనం వెళ్తున్నటువంటి పోలింగ్ కేంద్రంలో అంతా జాగ్రత్తగా అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది. వాళ్ళకి రేపు ఉదయం జరిగేటటువంటి పోలింగ్ కి సంబంధించి కావాల్సినటువంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏ బూత్ కి ఒక బూత్ లో ఫీమేల్ అలా 2 విధాలుగా కూడా ఎవరిది వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి అవకాశం ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూస్తే ఈవీఎం మెషిన్ యొక్క మోడల్ ని కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే పక్కన వీళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ యొక్క లిస్ట్ ను కూడా ఇక్కడ వీళ్ళకి ప్రెజెంట్ చేయడం జరిగింది. అంటే పార్లమెంట్ కి సంబంధించిన వాళ్ళు, అలాగే ఇటు పక్కన చూస్తే ఇక్కడ అసెంబ్లీకి సంబంధించిన వాళ్ళ యొక్క లిస్ట్ ను కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి అంటే ప్రతి బూత్ లోను కూడా ఖచ్చితంగా అందరికీ అన్ని రకాల జాగ్రత్తలు ఉండేలాగా అంటే ప్రతి బూత్ లో ఒక సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక చోట ఏదైతే వెబ్ కాస్టింగ్ జరుగుతుందో ఆ వెబ్ కాస్టింగ్ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పోలింగ్ స్టేషన్ లో ఇక్కడ మనతో పాటు పోలింగ్ ఆఫీసర్ ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, రేపు ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రారంభం కాబోతుంది. పోలింగ్ మెటీరియల్ మొత్తం అంతా తీసుకొచ్చేసుకున్నారా? ఏమేమి మెటీరియల్ ఉంటాయి? అన్ని మెటీరియల్ తెచ్చేసుకున్నామండి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇవాళ మార్నింగ్ వచ్చేసాం. మేము అక్కడ 7:30 కల్లా ప్రజెంట్ అయ్యాము. అక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత మాకు ఒక టీం ఉన్నారు, ఒక 6 మెంబరు, మై సెల్ఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్, నాతో పాటు ఈవిడ ఒక ఏపీఓ ఉంటారు, మాకు సహాయకులుగా ఒక 4 ఓపీఓలు ఉంటారు. మేము 6 కలిసి ఒక టీము అందరినీ ఫోన్లు చేసుకొని ఒక గ్రూప్కి ఏర్పడిన తర్వాత మేము సెక్టార్ ఆఫీసర్కి రిపోర్ట్ చేశాం. ఆయన తన రూట్ ఆఫీసర్లతో పాటు ఉంటారు. వాళ్ళు మాకు మెటీరియల్ ఇచ్చిన తర్వాత మాకు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, అన్ని వచ్చాయో లేదా చెక్ చేసుకున్నాం. అయితే రేపు ఉదయం ఖచ్చితంగా కూడా 5:30కి మాక్ పోలింగ్ అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మాక్ పోలింగ్ అనంతరం కూడా 7 గంటల నుంచి అందరికీ కూడా పోలింగ్ కి వచ్చి అంటే వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగబోతుంది. ఓవర్ టు కడప రమేష్.